ఏమన్నాడు? అందుకు యేసు నీవు వెళ్ళి విశ్వాసాన్ని స్వస్థపరచమని చెప్పాడు. వెంటనే వారి త్రోవను ఆయన ఎంత చూపుమని. సరే, ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుడు సరే నీకు చూపు కావాలంటున్నావు కాబట్టి మరి నీకు చూపిస్తున్నావు. మరి వేరుగా తన విశ్వాసం బట్టి మరి రక్షించాడు అనమాట. మరి లోకంలో మనం కూడా మనం జీవిస్తున్నాము కానీ చాలా మంది గుడ్డివారుగా దేవుని వెళ్ళేవారుగా దేవుణ్ణి మరి ఎరగని వారుగా తరంలో మరి అవినీతి అయినటువంటి వస్త్రాలు ధరించుకొని దేవుడి సన్నిధికి రాకుండా దేవుని అంగీకరించకుండా మరి జీవితంలో ఒక మరి సాదృశ్యంగా ఉండాలి. ఒక పాపమైనటువంటి మనిషి ఎప్పుడైతే మరి పాపం ఈ మురికి వస్త్రాలు పాపమైన మురికి వస్త్రాలు పాపమైన గుడ్డితనంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరము విననప్పుడు తన గుడ్డితనమును తన యొక్క అవినీతి వస్త్రములు ఇచ్చి దేవుడు ఆయన ఏం చేస్తాడు? మనకి నీతి వస్త్రములు ధరింపజేసి వెలుగును చూసేటటువంటి కన్నులు మనకి ఇస్తాడు. మరి అట్టి విశ్వాసం మన విశ్వాసం కలిగి మరి ఎలాగైతే విశ్వాసంతో దేవుని ఎలాగైతే పొంది ఉన్నాడో మనం కూడా మన జీవితాల్లో మరి దేవుడు చూడాలంటే విశ్వాసం అనేది మనలో కావాలి. విశ్వాసం అనేది మనలో కావాలి అంటే మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఆయన మనం సొంత రక్షకంగా అంగీకరించాలి. దినదినము ప్రార్థనలో సహవాసం చేస్తూ మరి దేవుని స్వరం వినుటకు మరి మనము కనిపెట్టి ఉండాలన్నమాట. ఆ విధంగా మనం జీవించినప్పుడు మరి దేవుడు మనతో కలిసి ఒకటి ఏంటంటే మనకునే దేవుడికి మన పాపాలు అడ్డు రాకుండా ఎప్పుడైతే మరి కలిగిన పాప వస్త్రాలు అవినీతి వస్త్రాలన్నీ తొలగిపోయి ఇలా ఎప్పుడైతే చూడగలరో ఆ స్థితి కూడా మన జీవితంలో కూడా దేవుని చూడగలిగిన కన్నులు మనకి రావాలి. అలా రావాలంటే దేవునితో వాక్యం అందు మనం బలపడుతూ దేవుని విశ్వాసం ఉంచి మరి ఆయన మరి ప్రార్థనలో ఆయన దర్శనం చూడడానికి ప్రార్థనలో ఆయన స్వరం వినడానికి పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మనకి మరి మనతో సహవాసం కలిగి ఉంటాడు అనమాట. ఇది అనేక సాదృశ్యాలు ఉన్నాయి. మరి తర్వాత ఇంకొక సాదృశ్యం గురించి చెప్తాను. లూకా 18 అధ్యాయము మొదటి నుంచి కదండి. లూకా 18 ప్రార్థన చేయాలి అనడానికి దేవుడు ఇక్కడ ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఆ పట్టణంలో ఒక ఎవరున్నాడు? ఒక అన్యాయస్తుడు. అది ఎలాంటి వాడు? అధికారి. నేను చెప్పి మళ్ళీ చదువు, మళ్ళీ అదే చదువు, మళ్ళీ మొదటి నుంచి చదువు. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పి దేవునికి భయపడటయు మనుషులకు లక్ష్యం పెట్టటయు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను ఎలాంటి వాడు? మనుషులు లక్ష్య పెట్టేవాడు కాదు. తర్వాత న్యాయం జరిపేవాడు కాదు. లక్ష్య పెట్టడు. ఇంకోటి భయపడు. దేవునికి భయపడినటువంటి వాడు, మనుషులు లక్ష్య పెట్టినటువంటి అయినటువంటి ఒక అధికారి ఉన్నాడు. అక్కడ న్యాయాధిపతి ఉన్నాడు. మరి అయితే ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చింది. చదవమ్మ తర్వాత. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. అక్కడ ఒక విధవరాలు ఉంది. తన ప్రతివాది ఆమెకి న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చిందంట. న్యాయం తీర్చేవాళ్ళ ఈ మనిషి అలాంటి వాడు దేవునికి భయపడే మనిషి కాదు, దేవునికి భయభక్తులు కలిగిన మనిషి కాదు, మరి ఇతను లక్ష్య పెట్టే మనిషి కాదు. అలాంటి అతని దగ్గరికి మరి ఈ విధవరాలు వచ్చింది. చెప్పు. తీర్చుమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఈమె ఆయన వద్దంటున్నాడు, పొమ్మంటున్నాడు, మళ్ళీ వెళ్తుంది. వద్దంటున్నాడు, పొమ్మంటున్నాడు, మళ్ళీ వెళ్తుంది. ఇలాగా మరి మాటికి వెళ్ళి ఆయన విసిగిస్తూ వచ్చింది అనమాట. మాటికి వెళ్ళి గోజాడుతుంది.
అతను దేవుని భయం లేనటువంటి వాడు అయినప్పటికీ మరి సరైన వాడు కాకపోయినప్పటికీ కూడా అతన్ని గోజాడుతూ వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఒకనాటికి చాలా దినాలు అయింది, బస్సు చాలా దినాలు గోజాడింది అనుకుంటా. అప్పటికి ఆడికే విసుకొచ్చి సరే ఈమె మాటికి నా దగ్గరికి వస్తుంది కదా, మరి ఇంక ఎలాగైనా న్యాయం తీర్చాలి అనుకుని ఆమెకి న్యాయం తీర్చాడంట. తీర్చిన తర్వాత ఏం జరిగింది చూడమ్మా. తర్వాత అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడే. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తనని వచ్చి మొరపెట్టుకొని ఉండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరలో న్యాయం తీర్చు వారి విషయమే కదా ఆయన. కాబట్టి మనం ఇక్కడ అక్కడ ఆ అధికారి ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా ఆమె గోజాడుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తే మారాడు. అలాంటి భయభక్తి లేనటువంటి భయం లేనటువంటి అలాంటి వ్యక్తే మారిన. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు? కనికరం కలిగినవాడు కదా, దయ కలిగిన వాడు కదా, మరణ ఆలకించేవాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడు మా ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా? ఆలకించుకుంటాడా? మన దేవుడు దయ కలిగిన వాడు కదా, కనికరం కలిగిన వాడు కదా. ఆ మూర్ఖే మనసు మార్చుకున్నప్పుడు మరి మన తండ్రి దయ కలిగిన తండ్రి మన ప్రార్థన ఇంకా ముఖ్యంగా ఏమనుంది ఏమనుంది తర్వాత అక్కడ వచ్చి ముందు నా నామం పెట్టబడిన ప్రజలు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటారో వారు విజ్ఞాపన చేసినప్పుడు, వారు ప్రార్థన చేసినప్పుడు, వారి ప్రార్థన నిరాకరింపక, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన వినకుండా ఉండడు. నిరాకరింపక తప్పక వారి ప్రార్థన అంగీకరిస్తారు. ఎప్పుడు ఆయన ప్రజలమై మనం ఉన్నప్పుడు, ఆయన ప్రజలమై ఉన్నప్పుడు తప్పగా వారి ప్రార్థన మరి ఆలకిస్తాడు. ఆలకించి తప్పగా తర్వాత ఏమవుతుంది? త్వరగా న్యాయం తీర్చిన తర్వాత దీర్ఘశాంతం వారికి ఎవరైతే మరి మొరపెడుతున్నారో ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి గోజాడుతున్నారో వారికి సహాయం చేయడానికి ఆయన దీర్ఘశాంతం కలిగి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే అట్టి ఆసక్తి కలిగి, ఎవరైతే దేవుడి కొరకు ఆశ కలిగి ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన ఎప్పటికీ కూడా నిరాకరింపక ప్రతి ప్రార్థనకి కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మన పట్ల ఎంతకాలం మనం ప్రార్థన చేస్తామని ఆయన దీర్ఘశాంతం కలిగి మన ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము మరి అవిశ్వాసపడక విశ్వాసంతో దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యం మనకు చేస్తారని విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన దేవుడు మరి అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి. కొన్నిసార్లు మన ప్రార్థన తొందరగా జవాబులు రావు. ఎందుకు 2 సార్లు చేశాను, 3 సార్లు చేశాను, 1 రోజు చేశాను, 2 రోజులు చేశాను, అయ్యో నాకు ప్రార్థనకు జవాబు రాలేదే అని మనం అనుకుంటాం. కానీ తప్పకుండా దేవుడు తను ఏమన్నాడు? తప్పగా వాడి ప్రార్థనకి జవాబు ఇస్తానని. కాబట్టి ఒకటి ఏంటంటే మనము ఆయన ఆసక్తి కలిగి ఉండాలా, ఆయన మన రక్షకుడని అంగీకరించి ఉండాలా, ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకోవాలా. మరి ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడనమాట. కాబట్టి మనం అందరం కూడా ముందు విశ్వాసంలో నుండి ప్రార్థనలు ఎదుటకును, దేవుని యొక్క స్వరం వినుటకును మరి మనము